జగన్ టీవీకు స్వాగతం. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత. సౌత్ డీఎస్పీ బానోదయ కామెంట్స్. పలకలూరు రోడ్లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి ముప్పిరి సుబ్బారావు 38 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. సుబ్బారావు వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. సుబ్బారావు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గంజాయి అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో గంజాయి ఒరిస్సా నుండి తెచ్చి విక్రయిస్తున్నాడు. నిందితుడికి సహాయం చేస్తున్న మరియు గంజాయి వినియోగిస్తున్న మరో 7గురిని కూడా అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన వారిలో 5గురిపై హత్యయత్నం మరియు హత్య కేసులలో రౌడీ షీట్లు తెరవబడి ఉన్నాయి. నిందితుడికి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో అతను సేవించడానికి తెచ్చుకొని దానిలో కొంత భాగం గంజాయిని బయట వ్యక్తులకు అమ్ముతున్నాడు. గంజాయి మొత్తని ఒరిస్సాలోని అల్సంధాపూర్ అనే చోట నుండి కిలో 2000 రూపాయలకు కొనుగోలు చేశాడు. గంజాయి సప్లై చేసే వారిపై నిఘా పెంచాం. గంజాయి విక్రయించిన ఎవరైనా వాడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్ లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్ లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్ లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది.